Jesus took with him Peter, James, and John, his brother, to a high mountain by themselves, and he was transfigured before them, and his face shone like the sun, and his garments were white as snow. And behold, Moses and Elijah appeared to them, talking with him. Peter said, Lord, it's good for us to be here. We'll make 3 tabernacles for you, one for Moses, one for Elijah. While he was still speaking, behold, a bright cloud overshadowed them. And a voice out of the cloud said, This is my beloved Son, with whom I am well pleased. Listen to him. The disciples heard this, and they fell on their faces and were much afraid. And Jesus came to them and touched them and said, Arise, don't be afraid. And lifting up their eyes, they saw no one save Jesus only. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకుడని చెప్పెను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు. So here is an important principle that we need to recognize. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైన ఒక నియమం ఉంది, దీన్ని మనం గమనించాలి. We can say that Moses here represented the law. ఇక్కడ మోషే ధర్మశాస్త్రాన్ని సూచిస్తున్నాడు. And Elijah represented the prophets. This is a frequent expression that you find in the Bible. The law and the prophets, the law and the prophets, the law and the prophets. ఇక్కడ ఏలియానేమో ప్రవక్తలను సూచిస్తూ ఉన్నాడు. మనము లేఖనాల్లో చూసినట్లయితే పదే పదే ధర్మశాస్త్రం ప్రవక్తలు, ధర్మశాస్త్రం ప్రవక్తలు, ధర్మశాస్త్రం ప్రవక్తలు అని వస్తూ ఉంటుంది. It referred to the Old Testament Bible, ఇది పాత నిబంధన బైబిల్ని సూచిస్తోంది, which was described as the law and the prophets. The first 5 books were called the books of the law. ధర్మశాస్త్రము ప్రవక్తలుగా ఇది సూచించబడుతుంది. మొదటి 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అని పిలుస్తారు. And then there was history books and then the prophets. But it was a general description for the Old Testament. ఆ తర్వాత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి, ఆ తర్వాత ప్రవక్తలకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. సాధారణంగా ధర్మశాస్త్రము ప్రవక్తలు అని పిలుస్తూ ఉంటారు. And Moses was the great lawgiver. He is known throughout Israel as the lawgiver. మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేల్ అందరికీ తెలుసు ఆ విషయం. And Elijah is known as the most well-known prophet, even quoted in the last verse of the Old Testament. ఏలియానేమో ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. పాత నిబంధనలోని చివరి వచనం కూడా ఏలియా గురించే రాయబడి ఉంది. So here we see symbolically, we can say, in the Mount of Transfiguration, Peter was so excited. He was putting Jesus on the same level as the law and the prophets. ఇక్కడ సాదృశ్య రూపంగా మనం చూసినట్లయితే ఇక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభు వారిని ధర్మశాస్త్రము ప్రవక్తకి సమానంగా పెడుతున్నాడు. Let's make 3 tabernacles and Jesus, Moses and Elijah all on the same level. 3 పర్ణశాలలు నేను కడతాను, మోషే, ఏలియా, యేసు ప్రభువుని ఒకే స్థాయిలో ఆయన ఉంచుతూ ఉన్నాడు. And as soon as he did that, a cloud came and overshadowed them, saying, as it were, don't ever do that. ఎప్పుడైతే ఆ విధంగా పేతురు నేను చేస్తాను అని చెప్పాడో వెంటనే ఒక మేఘము కమ్ముకొని ఆ విధంగా చేయకూడదు అని ఒక స్వరం వినపడింది వాళ్ళకి. This is my beloved son. He's not in the same class as the book or a man. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఒక పుస్తకానికో లేక ఒక మనిషితోనో పోల్చదగిన వ్యక్తి కాదు. This is my beloved son. Listen to him. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పేది వినండి. What Christians can learn from this is it's possible for us to be so taken up with a man of God who's been a tremendous blessing to us, maybe a great prophet, and we can put him on the same level as Jesus. క్రైస్తవులు దీని నుండి ఏమి నేర్చుకోవాలి అంటే, ఒక గొప్ప దైవజనుడు ఉండొచ్చు, ఆయన నుండి మనం ఎంతో ఆశీర్వదించబడి ఉండొచ్చు, ఆయన ఒక గొప్ప ప్రవక్త కూడా అయి ఉండొచ్చు, కానీ
అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువుకి సమానంగా మనం చేయకూడదు. In our lives, unconsciously, we may criticize the Roman Catholics for making Mary a second mediator. But there are a lot of Protestants who make a pastor a second mediator between them and Christ. మనకు తెలియకుండానే ఆ విధంగా చేయకూడదు. మనము రోమన్ క్యాథలిక్ వాళ్ళని విమర్శిస్తుంటాము. వాళ్ళు ఏంటంటే మరియని రెండవ మధ్యవర్తిగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అయితే చాలా మంది ప్రొటెస్టెంట్ క్రైస్తవులు కూడా వాళ్ళ పాస్టర్ని రెండవ మధ్యవర్తిగా పెట్టుకుంటారు. And a man becomes equal to Christ and immediately a cloud comes. ఒక మానవుడు యేసుక్రీస్తు ప్రభువుకి సమాన స్థాయిలో ఎప్పుడైతే ఉంటాడో వెంటనే ఒక మేఘం కమ్మింది అక్కడ. The Lord says, you can't do that. ప్రభు ఏం చెప్తున్నాడంటే నువ్వు అలా చేయకూడదు. This is my son. He's in a class by himself. You cannot equate any man with him. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన వేరుగా ఉన్న వ్యక్తి, ఎవరిని కూడా ఆయనకు సమానంగా చేయకూడదు. And the second thing is, which is more subtle, is bibliolatry, where we worship the Bible. Now that doesn't look so serious because it's the word of God. ఇక్కడ రెండవది ఏంటంటే ఇది అంత స్పష్టంగా కనపడని విధంగా ఉంటుంది. ఇదేంటంటే బైబిల్ని ఒక విగ్రహంగా ఆరాధించటం. ఇది చూడటానికి అంత తీవ్రంగా మనకు అనిపించదు, అది దేవుని వాక్యమే. But it's the Bible itself which says in 2 Corinthians 3, the letter kills. బైబిల్లోనే ఈ విధంగా చెప్పబడింది 2 కొరింథీ 3లో అక్షరము చంపును అని. That means if you take the letter of Scripture and live by that, it can kill you. It doesn't mean that we shouldn't obey God's word. లేఖనాల్లోని కేవలం అక్షరాన్నే తీసుకున్నట్లయితే అది నిన్ను చంపివేస్తుంది. అంటే మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకూడదని కాదు. But obedience must be in the spirit. కానీ విధేయత అనేది ఆత్మలో రావాలి. There's so many legalists who take little verses here and there and words here and there and built a legalistic system in Christianity or built a cult. చాలా మంది అక్షరానుసారులు ఉన్నారు. అక్కడ ఒక వచనాన్ని, ఇక్కడ ఒక వచనాన్ని, అక్కడ ఒక మాటని, ఇక్కడ ఒక మాటని తీసుకొని వాళ్ళు ఒక తప్పుడు మత సిద్ధాంతాలని సృష్టించారు, తప్పుడు గుంపుల్నే వాళ్ళు సృష్టించారు. So this is one of the lessons that comes through here. When you put even the Bible on the level as Jesus, or a man of God, the greatest man of God on earth, even on the same level as Jesus. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే బైబిల్ని యేసుక్రీస్తు ప్రభువారికి సమానంగా పెట్టినా లేక ఒక గొప్ప దైవజనుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సమానంగా పెట్టినట్లయితే These are all meant to direct us to Christ. ఇవన్నీ కూడా మనల్ని యేసుక్రీస్తు ప్రభు వైపుకు నడిపించేటట్లుగా ఉండాలి. The greatest, the most effective man of God, the greatest prophet, John the Baptist in the Old Testament, was one who pointed to Christ. He says, "Behold the Lamb of God. I'm not worthy to untie his laces." ఎంతో ప్రభావవంతమైన దైవజనుడు, ఒక గొప్ప ప్రవక్త అయిన బాప్తిస్మా యోహాను ఏం చేశాడంటే మనుషుల్ని యేసు వైపు చూపించాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, నేను ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా యోగ్యుని కాదు అని ఆయన వైపు చూపించాడు. Or here is the one who baptizes in the Holy Spirit. He was a pointer. పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చేది ఆయనే అని కేవలం బాప్తిస్మా యోహాను చూపించేవాడుగా ఉన్నాడంతే. So no prophet was meant to be a destination in himself. We like the signposts that point to a city. ఏ ప్రవక్త కూడా ఆ ప్రవక్త దగ్గరికే అందరూ వచ్చేటట్లుగా ఉండడు. ఎందుకంటే ఒక పట్టణాన్ని చూపించే ఒక సైన్ బోర్డ్ లాగా ఉండాలి ప్రతి ప్రవక్త కూడా. You know, as you drive down the road, there are these signposts saying the city is here, Bombay is here, or Chennai is here. మీరు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ ముంబై ఉంది, ఇక్కడ చెన్నై ఉందని కొన్ని సైన్ బోర్డులు మీకు కనపడుతూ ఉంటాయి. So a prophet is like a signpost saying Christ is there. Go in that direction. కాబట్టి ఒక ప్రవక్త ఏం చేస్తుంటాడంటే క్రీస్తు అక్కడ ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి అని ఒక సైన్ బోర్డు వలె ఉంటాడు. One who draws people to himself is a hindrance to God's work. ఎవరైతే ప్రజలను తన వైపుకు తిప్పుకుంటూ ఉంటారో వాళ్ళు దేవుని యొక్క పనికి ఆటంకంగా ఉంటారు. And so this is one of the things we read here, and the other is that, as I said, that we don't get so taken up with the letter of Scripture that we don't get the spirit of what is written there. ఈ విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకున్నాం. మరొక విషయం ఏంటంటే మనం లేఖనాల్లో ఉన్న కేవలం అక్షరాలను చూడడం కానీ అది ఎందుకు రాయబడిందో ఆత్మను మనం పట్టుకుంటాం. Because this was the problem with the Pharisees. They were taking the letter of Scripture and they were criticizing Jesus himself. పరిసయ్యులతో ఉన్న సమస్య ఇదే. వాళ్ళు ఏంటంటే లేఖనాల్లోని కేవలం అక్షరాలను పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువునే విమర్శించారు. Saying, you're not obeying God's word, you're not keeping the Sabbath, you're not doing this, you're not doing that. నీవు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించట్లేదు, నువ్వు విశ్రాంతి దినం పాటించట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. Whereas Jesus was one who
obeyed the law. He said, I've come to fulfill the law, but he obeyed the spirit of the law. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చారు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. కానీ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆత్మకు ఆయన విధేయత చూపించారు. And so there's something that we can learn from there. And it says that when the cloud disappeared, ఈ విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఆ తర్వాత ఆ మేఘం అదృశ్యమైపోయిన తర్వాత and they heard this voice saying, This is my beloved son in whom I am well pleased. Listen to him. ఆ మేఘము అదృశ్యమైపోయిన తర్వాత ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టింది. And God, he may use the prophet, he may use the Bible, but ultimately you got to listen to him. ఆయన ఒక ప్రవక్తను వాడుకోవచ్చు, బైబిల్ను వాడుకోవచ్చు, కానీ చివరకు మీరు ఆయన మాట వినాలి. For example, faith doesn't come by reading the Bible, you know that? ఉదాహరణకు మనం చూసినట్లయితే విశ్వాసం అనేది కేవలం బైబిల్ చదవటం ద్వారా రాదు. మీకు తెలుసా ఆ విషయం? The Bible says, if you read carefully, in Romans 10 and verse 17, it does not say faith comes by the word of Christ. There's an in-between step. Faith comes by hearing. రోమా 10:17లో మీరు చూసినట్లయితే, బైబిల్ని జాగ్రత్తగా చదివినట్లయితే ఇక్కడ ఏముందంటే, విశ్వాసము క్రీస్తు మాట వలన కలుగునని లేదు, కానీ మధ్యలో ఇంకొక మాట ఉంది. విశ్వాసము క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును, ఆ మాట వినటం వలన కలుగును. And hearing by the word of Christ. So that means the word of Christ refers to the New Testament. As you read it, you got to hear the Holy Spirit speaking to you. That's how faith comes. ఇక్కడ వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని ఉంది. అంటే ఇక్కడ క్రీస్తును గూర్చిన మాట అంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనను చదివేటప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పే మాట విన్నప్పుడే నీకు విశ్వాసం కలుగుతుంది. But mere academic study of the word will not produce faith in anybody. కేవలం దేవుని యొక్క వాక్యాన్ని అకాడమిక్ గా చదివితే నీకేం విశ్వాసం రాదు. There are a lot of people who study the word academically and they're not spiritual. చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని అకాడమిక్ గా చదువుతూ ఉంటారు. వాళ్ళేం ఆత్మ సంబంధులు కాదు. They're just Bible scholars. Like you could study a chemistry book like that and get a PhD in chemistry. నువ్వు రసాయన శాస్త్రము పుస్తకం చదివి దాంట్లో PhD పొందినట్లుగా వాళ్ళు బైబిల్ని కూడా అంతే చదువుతారు. బైబిల్ స్కాలర్ లాగా ఉంటారు. And you can study the book Bible like that and get a PhD in the Bible, but you won't be spiritual. బైబిల్ని కూడా ఒక పుస్తకం లాగా చదివి అందులో PhD పొందొచ్చు, కానీ నువ్వేం ఆత్మీయుడిగా అవ్వలేవు ఆ విధంగా. So it's very important to remember that study of the Bible by itself will not produce faith. It will only produce knowledge that puffs us up. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం బైబిల్ చదవటం వలన విశ్వాసం కలగదు. కేవలం బాహ్య సంబంధమైన జ్ఞానమే వస్తుంది. ఆ జ్ఞానం ఉప్పొంగజేస్తుంది. It's the Holy Spirit that must speak to us through Scripture. లేఖనముల ద్వారా పరిశుద్ధాత్ముడే మాట్లాడాలి.